నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఎలా ఉన్నారు అందరూ? మరి అమృతం కార్యక్రమం మీ అందరి కోసం చక్కటి 2 రుచికరమైన ఆరోగ్యకరమైన వంటకాలతో సిద్ధంగా ఉంది. మరి మీరు కూడా రెడీగానే ఉన్నారా? అయితే కొత్త వంటలు నేర్చుకోవడానికి, ఆరోగ్యకరమైన వంటలు నేర్చుకోవడానికి ఎవరు సిద్ధంగా ఉంటారు చెప్పండి? అందరూ రెడీగానే ఉంటారు. కాకపోతే చేసేటువంటి శక్తి, ఇంట్రెస్ట్ అలాంటివి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఏదైనా ఒక వంట చూసినప్పుడు ఎక్కడైనా అబ్బా ఇంత బాగుంది కదా, ఈసారి మనం కూడా ట్రై చేయాలి అనిపిస్తూ ఉంటుంది. అది ఇన్స్టాగ్రామ్లో చూసుకున్నా, ఫేస్బుక్లో చూసుకున్నా, ఏదైనా. కానీ తీరా ఇంక చెయ్యాలి అన్న ఒక టైం వచ్చేటప్పటికి అబ్బా ఈ రోజు ఏం చేస్తానులే, రేపు చేసుకుందాం, వచ్చే వారం చేసుకుందాం, ఇలా వాయిదా వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. అంటే ఏంటంటే ఒక చిరు బద్ధకం అనేది ప్రతి ఒక్క మనిషికి ఉంటుంది సహజంగా. అంటే అది పోవడం కొంచెం కష్టమైన విషయమే. కానీ మన పిల్లలకు చక్కటి వంటలు చేసే విషయంలో అయినా, మనకి బలాన్ని ఇచ్చేటువంటి వంటల విషయంలో అయినా, మన ఇంట్లో వాళ్లకు మేలు చేసే వంటల విషయంలో మాత్రం మనం కాస్త బద్ధకం అనే మాటను పక్కన పెట్టేస్తే మనకే మంచిదేమో అనిపిస్తూ ఉంటుంది. ఈ విషయం నాకు, మీకు అందరికీ వర్తించేదే. మరి ఈసారి నుంచి కాస్త బద్ధకం అనే విషయాన్ని వంటల విషయంలో ముఖ్యంగా పక్కన పెట్టేసి మనం కూడా హెల్దీ ఫుడ్ తినడం స్టార్ట్ చేసేద్దాం, ఇంకా ఎక్కువగా స్టార్ట్ చేద్దాం. మరి అలా ఇప్పటి నుంచి ఏంటంటే ఇంతవరకు మనం చాలా హెల్దీగా తిన్నాం, ఇంకా బాగా హెల్దీగా తినే ప్రయత్నం చేద్దాం. మరి మన అమృతం కార్యక్రమంలో నేను తయారు చేయబోయే మొదటి వంట ఓట్స్ గుంట పొంగణాలు. సాధారణంగా పొంగణాలు ఎలా తయారు చేస్తూ ఉంటాము? ఇడ్లీ పిండి మిగిలిపోతేనో, దోశ పిండి మిగిలిపోతేనో ఎక్కువగా అలా చేస్తూ ఉంటాం కదండి. అందులో కావాల్సిన పిండ్లన్నీ కలుపుకొని చేస్తాం. ఇదేంటి అంటే ఓట్స్తో స్పెషల్గా అలా మిగుళ్లతో కాకుండా చక్కగా ఓట్స్తో తయారు చేసుకోవచ్చు. నేర్చుకుందాం. ముందుగా ఓట్స్ గుంట పొంగణాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఓట్స్ గుంట పొంగణాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న రోల్డ్ ఓట్స్ 1 కప్పు, నానబెట్టుకున్న మినపప్పు 1 కప్పు, నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు 1/2 కప్పు, నానబెట్టుకున్న పెసరపప్పు 1/2 కప్పు, నానబెట్టుకున్న ఎర్ర కందిపప్పు 1/2 కప్పు, తరిగిన అల్లం ముక్కలు కొద్దిగా, ఎండుమిరపకాయలు 4, నూనె 3 టేబుల్ స్పూన్లు, తరిగిన బీన్స్ 1/2 కప్పు, తరిగిన క్యారెట్ 1/2 కప్పు, తరిగిన క్యాబేజ్ 1/2 కప్పు, తరిగిన క్యాలీఫ్లవర్ 1/2 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, ఇంగువ చిటికెడు. ఓట్స్ గుంత పొంగణాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. దీనికోసం మనం ముందుగా పచ్చిశనగపప్పు, అలాగే పెసరపప్పు, మినప్పప్పు, ఓట్స్, ఎర్ర కందిపప్పు వీటన్నిటిని 1 గంట పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. అలా నానబెట్టుకొని రెడీగా ఉన్నాయి. అయితే ఓట్స్ గుంట పొంగణాలు తయారు చేసుకునే ముందు ఓట్స్ యొక్క గుణగణాల గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. అయితే ఓట్స్ అనేది అందరూ చెప్తూ ఉంటారు చాలా మంచిది, అల్పాహారంగా ఓట్స్తో దోశ తయారు చేసుకోవచ్చు, ఓట్స్ పుడ్డింగ్ లాగా తినొచ్చు. 6 నెలల పిల్లల నుంచి కూడా మనం చక్కగా సాలిడ్ స్టార్ట్ చేసేటప్పుడు ఓట్స్తో మొదలు పెట్టచ్చు. పిల్లలకైతే రోల్డ్ ఓట్స్ చాలా మంచిదండి. రోల్డ్ ఓట్స్లో ఏంటి అంటే మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, జీర్ణక్రియను చాలా బాగా పెంపొందించుతుంది, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనకు పీచు పదార్థం ఎందులో అయితే ఎక్కువగా ఉంటుందో బరువు తగ్గుతాం. అలాగే కొలెస్ట్రాల్ని కూడా బాగా తగ్గిస్తుంది అనమాట. కొలెస్ట్రాల్ బాగా తగ్గినప్పుడు మన గుండె ఆరోగ్యం కూడా చాలా బాగా మెరుగుపడుతుంది. ఇది రోల్డ్ ఓట్స్ అనమాట. అలాగే ఓట్స్తో చూసుకుంటే సాధారణమైన ఓట్స్ ఉంటాయి, రోల్డ్ ఓట్స్ కూడా ఉంటాయి. మీకు రోల్డ్ ఓట్స్లో ఏంటి అంటే కొంచెం మన గ్లూటెన్ లెవెల్స్ బాగా తక్కువగా ఉంటాయి, GI లెవెల్స్ అంటాం కదా, బాగా తక్కువగా ఉంటాయి. ఓట్స్లో కూడా తక్కువగానే ఉంటాయి. దాంతో కంపేర్ చేసుకుంటే రోల్డ్ ఓట్స్లో ఇంకా కొంచెం తక్కువగా ఉంటాయి అన్నమాట. అలాగే మనకు ఓట్స్ తీసుకున్నా, రోల్డ్ ఓట్స్ తీసుకున్నా కూడా ఇన్సులిన్ లెవెల్స్ని బాగా కంట్రోల్ చేసే విషయంలో డయాబెటీస్ పేషెంట్స్కి ఆ లెవెల్స్ని బాగా మెయింటైన్ చేయాలి. కాబట్టి ఓట్స్ చాలా బాగా సహాయపడుతూ ఉంటుంది. అలాగే మనం ఓట్స్ తీసుకుంటే స్కిన్కి చాలా మంచిది తెలుసా. అంటే మనకు చర్మంలో ఉన్నటువంటి కాంతి పెరగడానికి, అంటే వృద్ధాప్యం, అంటే మనకు ముడతలు పడ్డము, అంటే స్కిన్ ఒక ఏజింగ్ అనే ఫ్యాక్టర్ ప్రతి స్కిన్కి ప్రతి ఒక్కరికి ఏదో ఒక వయసులో రావాల్సిందే. ఎప్పుడు నిత్య యవ్వనంగా ఉండడానికి ఎవరికి సాధ్యం కాని పని. అలా ఏంటి అంటే ఓట్స్ని ఎక్కువగా తీసుకుంటూ ఉండడం వల్ల ఆ ఏజింగ్ ఫ్యాక్టర్ అనేది చాలా లేట్గా వస్తుంది, త్వరగా రాదు. అదొక ఇంపార్టెంట్ విషయం అందరికీ, అంటే మగవాళ్ళకి ఆడవాళ్ళకి అందరికీ వర్తించేది. అయితే ఓట్స్ నాకు బాగా ఎక్కడ సహాయం చేసింది అంటే ప్రెగ్నెన్సీ తర్వాత, డెలివరీ అయిపోయిన తర్వాత ఫీడింగ్ మదర్స్కి ఓట్స్ ఎంత మంచి ఔషధం లాంటిదని చెప్తాను నేనైతే. అంటే ఫీడింగ్ టైంలో వాళ్ళకి మంచి ఫైబర్ కావాలి, మంచి మిల్క్ ప్రొడక్షన్ జరగాలి. కాబట్టి ఈ 2 కేసెస్లో కూడా మనకు బాలింతలకు ఓట్స్ చాలా బాగా సహాయపడుతుంది అనమాట. మరి బాలింతలు కానీ వాళ్ళకి ఓట్స్ తినడం అలాంటి టైంలో చాలా కష్టంగా ఉంటుంది. కానీ మీరు అస్సలు అలాంటివన్నీ పట్టించుకోకండి. ఓట్స్ తినడం వల్ల మీరు బరువు తగ్గుతారు, అలాగే పిల్లలకు కూడా పాల క్వాలిటీ ఆఫ్ ద మిల్క్ కూడా చాలా బాగుంటుంది. మరి ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఇక ఓట్స్ని తరచూ ఏదో ఒక రూపంలో తినడం మొదలుపెట్టండి. అయితే ఏదో ఒక రూపంలో ఇదొక రూపం అనమాట ఓట్స్ గుంట పొంగనాలు. సో మనం ముందుగా నానబెట్టుకున్నవన్నీ కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకొని చక్కగా నీళ్లు అవసరమైతే అవసరం ఉంటుందా లేకపోతే లేదు చక్కగా వేసేసుకొని రుబ్బేసుకుందాం.
ముందు ఏమేం చేద్దాము, ఓట్స్ కాబట్టి మనం నానబెట్టుకున్న ఓట్స్ వేసేద్దాం ఫస్ట్. ఆ తర్వాత దానికి సరిపడా గుండు మినప్పప్పు కూడా వేసేసుకున్నాము. తర్వాత మనకి పచ్చిశనగపప్పు ఏంటి అంటే మరీ ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు, కొంచెం మనకు కరకరలాడడానికి కాస్త వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత పెసరపప్పు. ఇన్ని రకాల పప్పులు ఎందుకు వేస్తున్నాను అంటే మంచి హెల్త్కి, మంచి ప్రోటీన్ కోసం వేస్తున్నాను. మీరు కొంచెం అంటే అప్పుడు కొన్ని పెసరపప్పు అది మీరు తీసేసుకోవచ్చు, ఒకవేళ లేకపోతే కూడా ఇబ్బంది ఏం లేదు. ఎర్ర కందిపప్పు కూడా వేస్తున్నాను. అంటే ఇది మనకు పిల్లల పరంగా, పెద్దవాళ్ల పరంగా, ఏ పరంగా చూసుకున్నా కూడా చాలా మంచిది. ఎందుకంటే ఓట్స్ అనేది పెద్దవాళ్ల విషయం మాట్లాడుతున్నాం కాబట్టి మలబద్ధకానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది తెలుసా. అలాగే రోల్డ్ ఓట్స్ చూసారా, రోల్డ్ ఓట్స్ పిల్లలకు ఎంత మంచిదో. అంటే పిల్లలకు ఎక్కువగా ఆస్తమా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే ఒక వయసు నుంచి మొదలవుతుంది. ఆస్తమా ఇబ్బందులకు కూడా ఓట్స్ చాలా బాగా సహాయపడుతుంది తెలుసా. అందుకు ఆస్తమాకైనా, కాన్స్టిపేషన్కైనా కూడా, యాంటీ ఆక్సిడెంట్స్ జనరేట్ చేసే విషయంలో అయినా కూడా రోల్డ్ ఓట్స్ చాలా బాగా సహాయపడతాయి. కాబట్టి స్టార్ట్ చేద్దాం. మరి నానబెట్టుకున్నటువంటి ఎర్ర కందిపప్పును కూడా వేసేసుకుందాం. అంటే ఇది మనకు హోల్సమ్ ఫుడ్ లాగా, మనము ఎక్కడా కూడా ఏది లోపించకుండా అన్ని న్యూట్రియంట్స్ని పుష్కలంగా అందించేది ఓట్స్. మరి ఓట్స్తో ఇన్ని రకాలు కలుపుతున్నాం కాబట్టి ఇంకా అద్భుతంగా ఉండబోతుంది. ఆ తర్వాత దీంట్లో మనం అల్లం కూడా వేసేసుకుందామండి. అంటే మనం రుబ్బుకునేటప్పుడు మనకు కాస్త అల్లం కూడా కలిపి రుబ్బుకుంటే ఆ ఘాట్ అనేది బాగా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, లేదంటే మనకు మధ్యలో అలా ఉండిపోతూ ఉంటుంది. ఆ తర్వాత ఎండుమిరపకాయలు, కారానికి తగ్గట్టుగా, మన ఇంట్లో పిల్లలు ఎక్కువగా తింటున్నారు, వాళ్ళ కారం ఎక్కువగా పడదు అంటే దాని ప్రకారంగా వేసుకోవాలి. చూసారా, ఇలా చక్కగా ఓట్స్తో పాటు మనం పప్పులన్నీ కూడా వేసేసుకున్నాము. అలాగే ఎండుమిరపకాయలు కూడా వేసేసుకున్నాం కారానికి సరిపడా. ఇక మిగతావన్నీ కూడా మనము వెజిటబుల్స్ ఏవైతే తీసుకున్నామో, క్యారెట్, బీన్స్, ఇవన్నీ మనము ఒక చక్కగా 1 నిమిషం అలా వేయించేసుకొని కూడా ఈ పిండిలో వేసుకోవచ్చు. పచ్చిగా వేసుకుంటా అన్నా కూడా వేసుకోవచ్చు. అది మన టైంని బట్టి, మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది. నేను కాస్త రోస్ట్ వేస్తున్నాను ఈరోజు, మీకు చెప్తున్నాను అనమాట. అయితే ఇందులో సరిపడా నీళ్లు పోసుకొని చక్కగా పొంగడాల పిండిలాగా సిద్ధం చేసుకొని తీసుకొచ్చేస్తాను. చూసారు కదా, ఇది మనకు ఎండుమిరపకాయలు వేసినందుకు రంగు కూడా కాస్త మారిపోయింది. ఇలా మనకు చక్కగా ఓట్స్తో పాటు కావాల్సిన పప్పులన్నీ కూడా, నానబెట్టుకున్న పప్పులన్నీ కూడా వేసేసుకున్నాము. చక్కగా పిండిలాగా రెడీ చేసేసుకున్నాము. కొంచెం గట్టిగానే వేసుకున్నానండి, కావాల్సింటే ఇంకొంచెం నీళ్లు యాడ్ చేసేసుకోవచ్చు. అయితే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మనం వేయబోయేటువంటి కూరగాయలు ఏవైతే ఉన్నాయో దీన్ని మీరు వేయించైనా వేసుకోవచ్చు, పచ్చిగా అయినా కూడా వేసుకోవచ్చు. ఇలా చక్కగా పిండి రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం వేయబోయేటువంటి కూరగాయలను కాస్త వేయించుకుందాం. 1 నిమిషం అండి, అంటే మనకు మరీ పచ్చిగా వేయకుండా వేసుకోవచ్చు. పచ్చిగా వేసినా కూడా మనకు ఇబ్బంది ఏం లేదు, అదే రుచే ఉంటుంది. కాకపోతే కొంతమందికి ఏంటంటే ఒక రకంగా చేస్తేనే ఒక తృప్తి ఉంటుంది కాబట్టి కొంచెం నూనె వేస్తున్నాను. నూనె కాస్త వేడవుతుంది, అప్పుడు జీలకర్ర మాత్రం పిండిలో వేసేసుకుందామండి. తర్వాత ముందుగా కూరగాయలు మాత్రమే వేయించేసుకుందాం. ముందుగా సన్నగా తరుక్కున్నటువంటి బీన్స్, అలాగే సన్నగా తరుక్కున్నటువంటి క్యారెట్ ముక్కలు, ఆ తర్వాత సన్నగా తరుక్కున్న క్యాబేజ్, అలాగే సన్నగా తరుక్కున్న క్యాలీఫ్లవర్. దీన్ని ఒక్కసారి మనం వేయించేసుకుందాం. ఇందులో కూడా ఉప్పు ఏం వేయట్లేదు నేను, జస్ట్ 1 నిమిషం మాత్రం. ఇది 1 నిమిషం వేగుతూ ఉంటాయి. ఈలోపు మనం మన పిండిలో ఏమేమి వేసుకోవచ్చు, జీలకర్ర, కాస్త జీలకర్ర, మనకు కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఆ తర్వాత కరివేపాకును కూడా ఇలా చేతితో చిదిమేసుకొని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా వేసేసుకుందాం. ఆ తర్వాత కాస్త కొత్తిమీర. ముఖ్యమైన పదార్థం ఏంటి, ఉప్పు కూడా మన క్వాంటిటీ చూసుకొని వేసేసుకుందాం. ఆ తర్వాత కాస్త ఇంగువ కొంతమంది వేస్తారు, కొంతమంది వేయరు. ఇది కూడా మళ్ళీ మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఇది ఒకసారి కలిపేసుకుందాం చక్కగా. ఈలోపు మన కూరగాయ ముక్కలు కూడా వేగిపోతున్నాయి. ఈ పిండి కలిపేసుకున్నాం కాబట్టి మనకి ఇటువైపు కూరగాయలు కూడా వేగిపోయాయి కాబట్టి అంతేనండి. జస్ట్ మనకు రంగు విపరీతంగా మారి అలా ఏమీ అవసరం లేదు. జస్ట్ ఏంటంటే వేయించామా అంటే వేయించామంతే. ఇప్పుడు అలా వేయించుకున్నటువంటి కూరగాయలను మనము
మన పిండిలోకి తీసేసుకుందాం. ఇది ఒకసారి బాగా కలిపేసుకుందాం. మనకి ఏంటంటే కొంచెం ఆ వేగినటువంటి ఆ నూనె అది కూడా కలుస్తుంది కదా, కొంచెం రుచిలో మార్పు ఉంటుంది. ఓకే, మనకి పిండి రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు పొంగనాల పెనం కూడా వెలిగించేసుకుందాం. కొంతమంది ఏంటంటే నూనె పొంగనాలు వేసిన తర్వాత పైనుంచి వేస్తూ ఉంటారు. బట్ నా అలవాటు ఏంటంటే ముందుగానే కాస్త నూనె వేసేస్తాను. సో దట్ ఏంటంటే మనకు పొంగనాలు వేసిన తర్వాత అవి అంటుకోకుండా వస్తాయన్నమాట పెనానికి. కాస్త నూనె తీసుకొని కొంచెం వేసుకుందాం. ఆ తర్వాత పైనుంచి కూడా ఒక్కసారి వేసుకోవచ్చు. ఇలా నూనె వేసుకున్న తర్వాత కొత్తగా బిగినర్స్ కోసం చెప్తున్నాను, ఇలా ఒక్కసారి కలిపేసుకోవాలి. ఇలా అనేసుకుంటే ఏంటంటే మనకు డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనమాట. ఈ నూనె అది కూడా చక్కగా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. కాబట్టి ఇది చిట్కాలు అంతే. ఇది కొత్తగా వంటలు చేసే వాళ్ళకు చిట్కాలు. బాగా చేయి తిరిగిన వాళ్ళకి ఏంటి అంటే ఇవన్నీ మాకు తెలియదా అనుకుంటారు. అందుకే చెప్తున్నాను, తెలిసిన వాళ్ళ కోసం కాదు, తెలియని వాళ్ళ కోసం. ఇది కాస్త వేడెక్కిందంటే సరిపోతుంది, ఈ వేడి సరిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం తయారు చేసుకున్నటువంటి పిండిని చక్కగా పొంగనాల పెనంలో వేసేసుకుందాం. మరీ ఫుల్గా వేయకూడదు, ఒక 10% వదిలేయాలి ప్లేస్. సో దట్ అది కొంచెం మనకు పొంగుతాయి కదా, అప్పుడు ప్లేస్ సరిపోతుంది. లేకపోతే మరీ ఓవర్ఫ్లో అయిపోతాయి. చక్కగా అన్నిట్లో వేసేసుకోవచ్చు. ఇందులో కావాల్సిన కూరగాయలు, చక్కగా అన్ని రకాల పప్పులు, ఇది కానీ మీ పిల్లలు ఒక వాయ తిన్నారంటే చాలండి. అసలు మొత్తం దీన్ని ఫినిష్ చేశారంటే అసలు సూపర్ అన్నమాట. ఇంకా ఆ తల్లి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో. అన్నీ ఉన్నాయి కదండి, ఇంకా వాళ్ళకి వేరే అన్నము అది ఏమీ అవసరం లేదు. కావాల్సిన న్యూట్రిషన్ అంతా కూడా ఇందులో ఉంటుంది. ఇప్పుడు పైన నుంచి ఇంకాస్త నూనె లేదంటే నెయ్యి మీ ఇష్టం అలా చక్కగా వేసేసుకుంటే మన పొంగనాలు అద్భుతంగా వస్తాయన్నమాట. ఇది చాలా సిమ్లో చేసుకోవాలి. ఇది మూత పెట్టి చేసుకోవాలి ఖచ్చితంగా. పొంగనాలు మనకు ఆల్మోస్ట్ ఒక రకంగా చెప్పాలంటే నూనె వేసినప్పటికీ కూడా ఆవిరి మీద ఎక్కువ భాగం అవుతూ ఉంటాయి. కాబట్టి మనం బాగా సిమ్లో పెట్టి చక్కగా ఉడికించుకుంటే రుచికరంగా వస్తాయి. మీ అందరి కోసం ఈ చిట్కా. సాధారణంగా మన ఇంట్లో దేవుడి గదిలో ఇత్తడి సామాన్లు మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం. కొంతమంది వంటగదిలో కూడా వాడుతూ ఉంటారు. ఇత్తడి సామాన్ను తోమడం మాత్రం చాలా చాలా కష్టమైన విషయం. అవి కాస్త నలుపెక్కినా కాస్త డల్గా ఉన్నాయి అనిపించినప్పుడు కొంచెం ఆవ నూనె, అందులో కాస్త చింతపండు వేసి కలిపి దాన్ని బాగా రుద్దినట్టయితే ఆ ఇత్తడికి ఉన్నటువంటి దుమ్ము త్వరగా వదులుతుంది. ఈసారి ఇత్తడి సామాన్లకు ఈ చిట్కా ప్రయత్నించండి. చక్కగా మనము ఓట్స్తో గుంట పొంగనాలు వేసేసుకున్నాము. చూసారా ఇది ఎంత బాగా అయిపోయాయో. ఒక రకంగా నేను తక్కువ నూనెనే వేసానండి, మరి ఎక్కువైతే ఏం వేయలేదు. కాకపోతే గుంట పొంగనాలకు కొంచెం నూనె పడుతుంది. మరి అసలే నూనె లేకుండా చేయడం అనేది చాలా అసంభవం. ఒకటి రుచి కూడా బాగోదు, కొన్ని నూనెతోనే బాగుంటాయి. దానికి మాత్రం మనం ఏం చేయలేం. ఇవి అయిపోయినట్టే అండి. మన ప్లేట్ కూడా ఇక్కడ రెడీగా ఉంది కాబట్టి మనం చక్కగా ఈ అందమైన ప్లేట్లోకి మన గుంట పొంగనాలు తీసేసుకుందాం. ఇది మనకు చక్కగా పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ, పుదీనా చట్నీ, ఇంకా మీకు ఏ చట్నీ ఇష్టమైతే ఆ చట్నీతో చక్కగా చేసేసుకొని తినచ్చు. నేనైతే అసలు తెలుసా అండి, ఇటువంటి వంటకాలను ఏ పచ్చడి లేకుండా తినేస్తాను తెలుసా. నాకు అలాగే ఇష్టం. ఎందుకంటే ఇందులో అన్నీ ఉన్నాయి కదా, ఇందులో కారం ఉంది, తర్వాత కావాల్సిన కూరగాయలు ఉన్నాయి. అసలు నేనేమి దేంతో తిన్ను. నాకు అలాగే దాని ఒరిజినల్ టేస్ట్ చాలా ఇష్టం అనమాట. మరి ఓట్స్ గుంట పొంగనాలు మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. ఓట్స్ గుంట పొంగనాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న రోల్డ్ ఓట్స్ 1 కప్పు, నానబెట్టుకున్న మినపప్పు 1 కప్పు, నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు 1/2 కప్పు, నానబెట్టుకున్న పెసరపప్పు 1/2 కప్పు, నానబెట్టుకున్న ఎర్ర కందిపప్పు 1/2 కప్పు, తరిగిన అల్లం ముక్కలు కొద్దిగా, ఎండుమిరపకాయలు 4, నూనె 3 టేబుల్ స్పూన్లు, తరిగిన బీన్స్ 1/2 కప్పు, తరిగిన క్యారెట్ 1/2 కప్పు, తరిగిన క్యాబేజ్ 1/2 కప్పు, తరిగిన క్యాలీఫ్లవర్ 1/2 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, ఇంగువ చిటికెడు. ఓట్స్ గుంట పొంగనాలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో నానబెట్టుకున్న రోల్డ్ ఓట్స్, నానబెట్టుకున్న మినపప్పు, నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు, నానబెట్టుకున్న పెసరపప్పు, నానబెట్టుకున్న ఎర్ర కందిపప్పు, తరిగిన అల్లం, ఎండుమిరపకాయలు వేసి పొంగనాల పిండిలా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాండీలో కాస్త నూనె వేసి వేడైన తర్వాత తరిగిన బీన్స్, తరిగిన క్యారెట్ ముక్కలు,
తరిగిన క్యాబేజ్ ముక్కలు అలాగే తరిగిన క్యాలీఫ్లవర్ ముక్కలు వేసి వేయించుకోవాలి. తర్వాత రుబ్బుకున్న పిండిలో కాస్త జీలకర్ర, కాస్త కరివేపాకు, కొంచెం కొత్తిమీర, సరిపడా ఉప్పు, కాస్త ఇంగువ వేసి ఒకసారి కలుపుకొని ఇప్పుడు వేయించుకొని పెట్టుకున్న కూరగాయల్ని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మరలా స్టవ్ వెలిగించి పొంగణాల బాండి పెట్టుకుని నూనె వేసి కలిపి పెట్టుకున్న పిండిని పొంగణాల్లాగా వేసుకుని రెండు వైపులా నూనెతో కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఓట్స్ గుంట పొంగణాలు రెడీ. చూసారు కదా ఓట్స్ గుంట పొంగణాలు ఎలా తయారు చేసుకోవాలో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. వేడివేడిగా ఉన్నాయి, చాలా జాగ్రత్తగా తినాలి నేను కూడా. క్రిస్పీగా వచ్చాయి. అంటే మనం పచ్చిశనగపప్పు వేసాం కదా, అలా కరకరలాడుతూ వచ్చాయి. కారం సరిపోయింది, ఉప్పు కరెక్ట్గా, అంటే మరీ ఎక్కువగా లేకుండా ఎంత ఉండాలో అంత ఉంది. చాలా బాగుందండి, చక్కగా హ్యాపీగా ఉంది. ఎక్కువ కారం లేదు, పిల్లలైతే లొట్టలేసుకుంటూ తింటారు. ఇది ఇంకా నేను నూనెతో చేశాను, మీరు నెయ్యితో చేస్తే ఇంకా కమ్మగా ఉంటుంది. తప్పకుండా ప్రయత్నించండి. అంటే మీరు ఉదయం ఒక 6 గంటలకు లేచి 8 గంటలకు కనుక ఇది చేసుకోవాలి అనుకుంటే ఒక గంట సేపు నానబెడితే సరిపోతుందండి. మీకు మిగతావన్నీ కూడా అన్ని ఇంట్లో ఉండేవే, ఒక గంట పాటు నానబెట్టుకోండి. మీకు ఈ చక్కటి రెడీమేడ్ గుంట పొంగడాలు తయారు చేసేసుకోవచ్చు. ఓకే, మన అమృతంలో మన మొదటి వంట అయిపోయింది కాబట్టి రెండో వంటలోకి వెళ్ళిపోదాం. ఒక అల్పాహారం చూసాం కాబట్టి ఇప్పుడు మనకు భోజనంలో వేసుకునేటట్టుగా ఒక అద్భుతమైన కూర తయారు చేసుకుందాం. అదేంటో తెలుసా? చామగడ్డ మసాలా. ముందుగా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. చామగడ్డ మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, పచ్చిమిర్చి అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పసుపు తగినంత, టొమాటో ముక్కలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, చామదుంపలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా. చామగడ్డ మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. దీనికోసం మనం ముందుగా చామగడ్డలు ఉడికించుకొని తొక్క తీసేసి చిన్నగా అంటే చక్రాల్లాగా కట్ చేసుకుని ఇలా కప్లో రెడీగా పెట్టేసుకున్నాం. చామదుంపల అంటే మసాలాలో ఎప్పుడు కూడా చామదుంపలు ఉడికించుకుంటాము, అది ప్రాసెస్ అయితే కామన్గా ఉండేది. అయితే చామదుంపల్లో ముఖ్యంగా అంటే మనకు పిల్లలకు కూడా మనకు చాలా ఎక్కువగా ఇష్టపడతారు వాళ్ళు, వాళ్ళకి పెట్టాలి కూడా. ఎందుకంటే బ్లడ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. ముఖ్యంగా ఆడవాళ్లకు డెలివరీ తర్వాత లేకపోతే ఇన్ జనరల్ కూడా కొంతమంది బాగా ఎనిమిక్గా ఉంటారు. బ్లడ్ లెవెల్స్ బాగా తక్కువగా ఉంటాయి, 5, 6, 7 ఆ నెంబర్స్లో ఉంటాయి. దాని ద్వారా బోల్డ్ రకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కానీ చామదుంపలు తినడం వల్ల మనకు బ్లడ్ లెవెల్స్ అనేవి చాలా బాగా ఇంప్రూవ్ అయ్యి దాని ద్వారా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ చాలా వరకు తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. అలా ఏంటి అంటే మనకు చామదుంపలు బ్లడ్ లెవెల్స్ని ఇంప్రూవ్ చేయడానికి, రక్తం ఉత్పత్తిని పెంచడానికి చాలా బాగా సహాయపడుతూ ఉంటాయి. అంతేకాకుండా ఇన్సులిన్ లెవెల్స్ని కూడా చాలా బాగా తగ్గిస్తాయి. అలాగే ఇందులో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. పీచు పదార్థం ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో అప్పుడు మనకు జీర్ణక్రియ బాగుంటుంది. జీర్ణక్రియ బాగుండడం అంటే ఏంటి? మనకి మలబద్ధకం లేకుండా ఉండడం, కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది అస్సలు ఉండదు. అందుకే పిల్లలకు కూడా తరచూ పెడుతూ ఉండాలి. వేపుడు అంటే ఎప్పుడూ వేపుళ్ళు చేసుకుంటూ ఉంటే నూనె ఎక్కువగా పడుతుంది. నూనె ఎక్కువగా లేకుండా వేపుడు చేయడం అంటే చాలా కష్టమైన విషయం. ఎప్పుడైనా చేసుకోవచ్చు, సరదాగా 10 రోజులకు ఒకసారి అలా చేసుకోవచ్చు. కానీ చామదుంపని ఎక్కువ భాగం ఏంటి అంటే ఉడికించుకొని ఈ విధంగా చేసుకుంటే నూనె కాస్త తక్కువగా పడుతుంది. అదొకటి. తర్వాత ఇందులో న్యూట్రిషనల్ వాల్యూస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే ఇందులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. తర్వాత పొటాషియం ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో మనకు ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత ఒక బద్ధకం అనేది ఉండదు. అందుకే అరటిపండు తినమని చెప్తూ ఉంటారు, పొటాషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఏంటంటే మనకు పొటాషియం ఎక్కువగా ఉండడం వల్ల పైల్స్ అనే ఇబ్బంది రాకుండా ఉంటుంది. అలాగే మనం ఒంట్లు కూడా ఎనర్జెటిక్గా ఉంటుంది. సో ఖచ్చితంగా ఏంటి అంటే మనకు రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి, బ్లడ్ని ఇంప్రూవ్ చేయడానికి, బ్లడ్ షుగర్ లెవెల్స్ని బాగా కంట్రోల్లో ఉంచడానికి చామదుంపలు సూపర్గా మనకు హెల్ప్ చేస్తూ ఉంటాయి. అటువంటి చామదుంపతో మనం చామగడ్డ మసాలా తయారు చేసుకుంటున్నాం. మొదలు పెట్టేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. ముందుగా కాస్త నూనె, చామదుంపలు అందరికీ అండి, పిల్లలకి పెద్దవాళ్ళకి ప్రతి ఒక్కరికి ఫేవరెట్ కదా. అది కొంతమంది నంచుకొని తింటూ ఉంటారు, బాగా వేపుడులాగా చేసుకుంటే పప్పుల్లోనూ సాంబార్లలోనూ నంచుకొని తింటూ ఉంటారు పక్కన. బట్ నేను మాత్రం చక్కగా అది కూరలాగానే తింటానండి. అలా అలా చేస్తూ ఉంటేనే సగం అయిపోతూ ఉంటుంది. అంత రుచికరమైనటువంటి కూర నిజంగా. కానీ ప్రతిసారి అలా డీప్ ఫ్రై చేసుకోవడం కూడా చాలా ఇబ్బంది మన ఆరోగ్యానికి. కాబట్టి
ఎప్పుడో ఒకసారి చేసుకుంటూ మిగతా టైంలో మనకు చామదుంపలు ఈ విధంగా చేసుకుంటే బాగా సహాయపడుతుంది అనమాట. నూనె వేడెక్కిపోయింది కాబట్టి ఇందులో ముందుగా ఇక పోపు వేసేసుకుందాము. ముందుగా కాస్త జీలకర్ర, అలాగే ఈ చామదుంపలు మన కంటి ఆరోగ్యానికి కూడా చాలా బాగా మేలు చేస్తూ ఉంటాయి. అంటే కంటి చూపును మెరుగుపరిచే విషయంలో, కంటి కండరాలను బలపరిచే విషయంలో కూడా మనకు చామదుంపలు చాలా బాగా సహాయపడుతూ ఉంటాయి అన్నమాట. అలాగే క్యాన్సర్ కణాలను తగ్గించడానికి, క్యాన్సర్ రాకుండా మన ఒంటిని కాపాడడానికి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కదా, సో అందుకనమాట మన ఆరోగ్యానికి ఆ విధంగా కూడా చాలా బాగా సహాయపడుతూ ఉంటుంది. జీలకర్ర వేగిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇక పోపులో భాగంగా ఇంకా అన్ని లైన్గా వేసుకుంటూ వెళ్ళాలి. పచ్చిమిరపకాయలు, ఇది పచ్చిమిర్చి అల్లం పేస్ట్ కూడా వేస్తున్నాం. కాస్త మసాలా అన్నాం కదా, కాస్త కారంగానే ఉంటుంది. ఆ తర్వాత కాస్త పసుపు, ఆ తర్వాత టొమాటో ముక్కలు, సన్నగా తరుక్కున్న టొమాటో ముక్కలు. మీరు కావాలంటే మీ ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవచ్చు. ఇదే ప్లేస్లో ఉల్లిపాయ ముక్కలు, ఆ తర్వాత టొమాటో ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఇది కొంచెం మనకు టొమాటోలు మగ్గిన తర్వాత వేరే వేసుకుందాం. టొమాటోలు త్వరగా మగ్గాలంటే ఉప్పు, అంటే కూరకు కావాల్సిన ఉప్పు ఇప్పుడే వేసేసాను నేను. చామదుంపలు మగ్గించిన అంటే ఉడికించిన తర్వాత కుక్కర్లో అవి కాసేపు చల్లనీటిలో పెట్టిన తర్వాతే మనకు తొక్క చాలా సులభంగా వస్తుంది. మీరు వెంటనే తీసేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేతులు మండుతాయి, వేడిగా ఉంటుంది కాబట్టి. అలాగే పిసపిస అయిపోతూ ఉంటాయి. బలవంతంగా మనం చేసామనుకోండి ఇలా రావు, చక్కగా నీట్గా రావు, కొంచెం ఇలా మెత్త మెత్తగా ముద్ద ముద్దగా అయిపోతూ వస్తూ ఉంటాయి. అలా కాకుండా మీరు ఏంటి అంటే చక్కగా ఇలా గుండ్రంగా నీట్గా ఒక షేప్లో రావాలి అనుకుంటే కనుక మీరు చల్లనీళ్ళల్లో, నార్మల్ నీళ్ళైనా పర్వాలేదు, పెట్టిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత దాన్ని తొక్క తీసుకోవాలి. ఆ తర్వాత ఇందులో కాస్త కారం వేసేసుకుందాము. చూసుకోండి, అంటే మనం పచ్చిమిరపకాయలు వేసాము, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసాం కాబట్టి దానికి తగ్గట్టుగా చూసుకొని వేసుకోవాలి కారం. ఆ తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి. మీ అందరికీ తెలుసు, అంటే నా ప్రోగ్రామ్ని రెగ్యులర్గా చూస్తూ ఉంటే కనుక నేను పొళ్ళను చక్కగా ఇందులోనే వేసేస్తూ ఉంటాను. నాకు ఇలా వేగితే నాకు బాగా నచ్చుతుంది అనమాట దాని రుచి. ఇప్పుడు ఇందులో కాస్త నీళ్లు పోసుకుందాం. ఇది ఒక్కసారి ఒక్క నిమిషం చూసారా, అంటే ఆల్రెడీ మనకి చక్కగా ఉడికింది అని చెప్పడానికి ఏంటి, ఇక్కడ కాస్త నూనె పైకి తేలింది చూసారా, సో దాంతో చెప్పేయచ్చు ఇది చక్కగా ఉడికిందని. ఇప్పుడు మనం ఏం చేద్దాము, చక్కగా ఇలా గుండ్రంగా కట్ చేసుకున్నటువంటి చామదుంపల్ని కూడా వేసేసుకుందాం. విడివిడిగా వేసుకుందాం కాసేపు, అతుక్కుపోతూ ఉంటాయి, జిగురు ఎక్కువ ఉంటుంది కదా అందుకు. ఇది ఒకసారి కలిపేసుకుందాం. మనకి ఏంటి అంటే ఇది చపాతీ కూరల్లో కూడా బాగుంటుందండి, అన్నంలోకి బాగుంటుంది, చపాతీ కూరల్లోకి బాగుంటుంది. కాకపోతే చామదుంప ప్రాపర్గా ఉడకాలి. సరిగ్గా ఉడకకపోతే మనకు అస్సలు రుచి అస్సలు బాగోదు. మంచిగా ఉడకాలన్నమాట. అంటే మనకి ఇలా కట్ చేస్తే ముక్క చక్కగా విరగాలి. మీరు ఈ సమయంలో ఇంకొంచెం నీళ్లు కావాలంటే కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. కొంచెం అంటే మనకు ఆ చామదుంపలు కరెక్ట్గా ఉడకడానికి, ఈ గ్రేవీకి అలాగే ఆ చామదుంపలు బాగా దగ్గర పడాలి కాబట్టి కొంచెం నీళ్లు పోసానంతే. దీన్ని ఒక 2 నిమిషాల పాటు వదిలేద్దామండి. సో దట్ ఏంటంటే మనకు మనం వేసుకున్నటువంటి మసాలా పొళ్ళు చామదుంపల్లోకి బాగా వెళ్ళి కూర రంగు కూడా, అంటే చామదుంపల రంగు కాస్త మారాలి, తెల్లగా ఉన్నాయి కదా ఇంకా కొంచెం రంగు మారాలి. మీ అందరి కోసం ఈ చిట్కా. సాధారణంగా మనం పాలు మరిగిచ్చేటప్పుడు అప్పుడప్పుడు ఇది విరుగుతాయేమో అని ఒక చిన్న సందేహం వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే కాస్త చిటికెడు వంట సోడా ఆ పాలల్లో కలిపి ఆ తర్వాత మరిగించినట్టయితే ఆ పాలు విరగకుండా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, పాలు విరుగుతాయేమో అనే డౌట్ వచ్చినప్పుడు మాత్రమే వంట సోడాను ఉపయోగించాలి, అవసరమైతే వాడేసేయండి. మనం చక్కగా చామదుంపలు వేసేసుకున్నాం చూసారా, రంగు మారాలని చెప్పాను కదా, ఇలా చక్కగా రంగు మారిపోయింది, మంచి సువాసన కూడా వస్తుంది. అయితే చివరిగా మనం ఏం వేసుకుందాము,
కాస్త కొత్తిమీర, అలాగే కాస్త కరివేపాకు. సరిపోతుందండి. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఒకసారి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇక ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇది మనకు చక్కగా చపాతీల్లోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది, దంపుడు బియ్యంలోకి బాగుంటుంది, గోధుమ రవ్వ తినేవాళ్ళు గోధుమ రవ్వ తినే వాళ్ళకు కూడా బాగుంటుంది. ఇలా వేడి వేడిగా రుచికరమైన చామగడ్డ మసాలా తయారైపోయింది. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. చామగడ్డ మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, పచ్చిమిర్చి అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పసుపు తగినంత, టొమాటో ముక్కలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, చామదుంపలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా. చామగడ్డ మసాలా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి నూనె వేసి వేడైన తర్వాత అందులో జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, పచ్చిమిర్చి అల్లం పేస్ట్, పసుపు, టొమాటో ముక్కలు, తగినంత ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు అందులో కాస్త కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొద్దిగా నీళ్లు పోసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో ఉడికించుకొని పెట్టుకున్న చామదుంపలు వేసి కలుపుకొని కొద్దిసేపు మగ్గించుకొని చివరిగా కొత్తిమీర, కరివేపాకు వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే చామగడ్డ మసాలా రెడీ. చూసారు కదా చామగడ్డ మసాలా ఎలా తయారు చేసుకోవాలో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ముక్క తీసుకుని చక్కగా గ్రేవీతో తింటే బాగుంటుంది. బాగుందండి. అన్ని ఇంట్లో ఉండే పొళ్ళు వేసి ఒక మంచి మసాలా టేస్ట్ తీసుకొచ్చాను దీనికి నేను. చాలా బాగుంది. స్పైసీగా ఉంది. కాస్త కారం వేసాము, పచ్చిమిరపకాయలు వేసాము. చాలా చాలా కారం కారంగా భలే ఉందండి. సో స్పైసీ కూరని ఇష్టపడే వాళ్లకు ఇది చాలా బాగా నచ్చుతుంది. చూసారు కదా, ఒక చక్కటి అల్పాహారం తయారు చేసుకున్నాము ఓట్స్తో. అలాగే భోజనాల్లో ఒక చక్కటి కూర తయారు చేసుకున్నాం చామదుంపలతో. రెండు కూడా బాగున్నాయి. తప్పకుండా ప్రయత్నించండి. ఇది ఇవాటి మన అమృతం కార్యక్రమం. రేపటి అమృతం కార్యక్రమంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.